భయరహిత స్థితి, ప్రియము, మోదము, ప్రమోదము, సమ్యక్ జ్ఞానం, ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుందాం. ఆదిశంకరుల వివేక చూడామణి నుండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఓం శ్రీ గురుభ్యోం నమః. నమస్కారం. అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తదేష్యతే, ఉత్పన్నాయాస్తు విద్యయా మా విద్య కమనాద్యపి. 200వ శ్లోకం. అవిద్యకు మొదలంటూ ఎలా లేదో అలాగే జగత్తు, జీవము, బుద్ధి మొదలైనవి కూడా అనాదిగా ఉన్నాయి. నువ్వు అజ్ఞానిగా ఎప్పటి నుంచి ఉన్నావు అని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాడు? వాడికి అసలు తాను అజ్ఞానంలో ఉన్నానని తెలిస్తే కదా. అయినా జ్ఞానం పడచూపగానే అజ్ఞానం అనే పొర తొలగిపోతుంది. మట్టి నుండి కుండ తయారు కాక మునుపు అక్కడ కుండ లేదు, అది తయారు చేయడానికి ఉపయోగపడిన మట్టి మాత్రమే ఉన్నది. అనగా అది నిత్యము కాదు. కారణము కన్నా కార్యం వేరు కాదు. అగ్ని యొక్క లక్షణము దహించటం. దహించుట అనేది అగ్నికి వేరుగా లేదు. నీటి స్వభావం చల్లగా ఉండటం. చల్లదనము వేరు, నీరు వేరు కాదు. అదేవిధంగా అవయవముల కన్నా శరీరం భిన్నము కాదు. నూలుపోగుల కన్నా వస్త్రం వేరు కాదు. విత్తనము కన్నా చెట్టు వేరు కాదు. ఈ విధంగా కార్యకారణ సంబంధములను గుర్తుపట్టగలగాలి. అందువలన అవిద్య అనాదిగా వస్తున్నది. అవిద్య వలన చేస్తున్న కర్మలు కూడా అవిద్యయే. అవిద్య వలననే పుణ్యపాప కర్మలు చేయగలుగుతున్నాము. అవిద్య నశించే జ్ఞానం కలిగినంతనే అమృతత్వ భావన అనుభవింపగలుగుతున్నాము. సూర్యోదయం కాగానే అంధకారము అంతర్ధానం అవటము నిత్యం అందరికీ అనుభవమే కదా. కానీ ఎంత భానుడు ప్రకాశించినా గుహలోకి సూర్యకిరణాలు సోకకపోతే గుహలో చీకటిని ఎవరు పారదోలగలరు? కాబట్టి ఈ అజ్ఞానము అనాదిగా ఉన్నా నిత్యము కాదు, తొలగింపశక్యమైనది. గురుదేవులు దృష్టాంతరంగా చెప్తున్నారు. స్వప్నం అనుభవిస్తున్న వాడికి కలలో చూసిన పదార్థాలు, సంఘటనలు ఆ సమయానికి సత్యాలుగా కనిపిస్తాయి. స్వప్నంలోనే ఆనందిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. దిగ్గున మేల్కొనగానే అవన్నీ మాయమయ్యి మంచి స్వప్నం అయితే ఇది నిజమైతే ఎంత బాగుండును అనుకుంటాడు. చివరగా స్వప్నంలో చూసింది మిథ్య అని తెలుసుకుంటాడు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో జరుగుతున్న సంఘటనలు జ్ఞానికి జ్ఞాన అవస్థలో కల్పితంగానే కనిపిస్తాయి. ఉపాధి అనేది బుద్ధితో సమన్వయం అయ్యేది తప్ప వేరు కాదు. స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో బంధించి పంచభక్ష పరమాణాలు పెట్టినా దానికి శాంతి కలగదు. బయట స్వేచ్ఛగా తిరుగుతున్న వేరొక పక్షి బియ్యపు గింజలు కష్టపడి సంపాదించుకుని తింటుంటే దాన్ని చూసి అశాంతికి గురవుతుంది. అలాగే జీవుడు నిత్యానంద స్వరూపుడే అయినా అవిద్యకు తగులుకుని బుద్ధి అనే ఉపాధిలో ఉండి అశాంతికి గురవుతున్నాడు. జ్ఞానంచే ఆ బంధాన్ని తొలగించుకున్నవాడై పరమాత్మ రూపమై శాంతిని పొందుతున్నాడు. సరాగులకు వితరాగులకు ఇదే వ్యత్యాసం. జీవత్వం నతతోన్యత్తు స్వరూపేణ విలక్షణః, సంబంధస్యాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞానపురస్సరః. 203వ శ్లోకం. జీవత్వం అనేది యథార్థం కాదు, అది బుద్ధి వలన కలిగిన దోషమే. ఉపాధికి బుద్ధితో ఉన్న సంబంధమే జీవత్వం. బియ్యపు గింజపై పొట్టు ఉన్నప్పుడే దాన్ని వడ్లగింజ అని అంటాము. ఒకసారి పొట్టు తీసివేసిన తర్వాత అది కేవలం బియ్యపు గింజ మాత్రమే. అలాగే జీవత్వం అనేది బుద్ధిని ఆలంబనంగా చేసుకుని ఉన్నదే. అది అజ్ఞానముచే కల్పితము. ఆ బుద్ధి అణిగిపోయినచో అప్పుడే జీవుడే పరమాత్మ. ఓం శ్రీ గురుభ్యోం నమః. జీవత్వ బుద్ధి తొలగే ఉపాయం చెబుతున్నారు గురుదేవులు.
వినివృత్తిర్భవేత్తస్య సమ్యజ్ఞానేన నాన్యథా బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానం సమ్యజ్ఞానం శృతోర్మతం. 204వ శ్లోకం. జీవత్వ బుద్ధి బావుగా విచారించుట అనే జ్ఞానం వలన నిశ్శేషముగా తొలగబడి పరమాత్మ జీవాత్మలు ఏకాత్మ అనే భావం అంకురిస్తుంది. అంతేగాని వేరు విధంగా కేవలం కర్మోపాసనల వలన మాత్రమే ఏకత్వ బుద్ధి రాదని శృతుల ప్రమాణం. కర్మానుష్ఠానపరులు దైవ ఉపాసకులు ఏకత్వమును సమ్మతించరు. తాను వేరు దైవము వేరు అని తలుస్తూ ఉంటేనే గాని వారికి కర్మలయందు అనురక్తి ఉపాసనాసక్తత నిలవజాలవు. ఒక విధంగా వారు సంసారబద్ధులే. అద్వైతవాదులు కూడా జీవబ్రహ్మలను వేరుగా చూపించి ఉపనిషద్వాక్యములకు వాటిని దృష్టాంతములుగా చూపిస్తూ ఉంటారు. జీవబ్రహ్మల అభేదమే అద్వైతము, అదియే సమ్యక్ జ్ఞానము. కర్మోపాసనాది సాధనలో ఆత్మజ్ఞానమే ముక్తిని కలుగజేసే దశ కనుక అది ఏ శ్రేష్టము. సమ్యక్ జ్ఞానం కలవాడు కర్మలచే బంధింపబడడు. సమ్యక్ జ్ఞానం కలవాడు శృతులలో అక్కడక్కడ ద్వైతభావం ప్రస్తావనకు వచ్చినా వాటిని సమన్వయపరుచుకుని అద్వైత జ్ఞానమునందు స్థిరపడగలడు. జీవాత్మ పరమాత్మల విచారణ నిరంతరం కొనసాగిస్తూ ఉన్నప్పుడే ఆత్మజ్ఞానము మనసుకు నిశ్చయం అవుతుంది. సంసార బంధము తొలగిపోతుంది. అహం బ్రహ్మాస్మి మొదలైన ఉపనిషద్వాక్యముల సారం ఇదే. జీవాత్మ అనాత్మ పదార్థములైన రాగద్వేషాలతో కప్పబడుతూ ఉంటుంది. అనాత్మ పదార్థాలనగా అశాశ్వతములు, అనిత్యములు. చిక్కని బురదతో కూడిన జలం శుద్ధి చేయబడగా బురద కిందికి పోయి స్వచ్ఛమైన జలం పైకి ఎలా వస్తుందో ఆ విధంగా నిరంతర సాధన వలన సాధకునకు అజ్ఞాన దోషరూపం నశించగా జీవాత్మ స్పష్టమైన ప్రకాశంతో కనపడుతున్నది. బురదతో కూడిన జలమునకు చిల్లగింజ విరుగుడు, సాధకునకు ఆత్మతత్వ విచారణ. చిల్లగింజ నీరుకు స్వచ్ఛత చేకూర్చిన ప్రమాణము జీవుడు బ్రహ్మను తెలుసుకునే సంస్కారమే శుద్ధతనిచ్చి పరమానందమును కలుగజేస్తుంది. అసన్నివృత్తేతు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః తతో నిరాశః కరణీయ ఏవ సదాత్మనః సాధ్వ హమాది వస్తువః. 207వ శ్లోకం. అంతర్వర్తైన జీవునకు అనిత్యమైన అవిద్య యొక్క అజ్ఞానం నశిస్తుండగా పరమాత్మ స్వరూపం స్పష్టంగా గోచరిస్తుంది. ఆ విధంగా నేను నాది అనే భావము దేహాది బుద్ధులను నశింపగా ఆత్మ పరమాత్మ ప్రకాశంతో భాషిస్తుంది. అజ్ఞానదశ రాహువుచే పీడింపబడుతున్న చంద్రుని వంటిది. చీకటిలో విలువైన వస్తువులు దాచబడిన గది వంటిది. దానిని అధిగమించవలసిన సాధనే సాధకుడు చేయవలసింది. అందువలన విజ్ఞానమయ కోశము మార్పులు చెందే గుణములు కలిది అవుట వలన బుద్ధిచే కలపబడిన చైతన్యరహిత పరిచ్ఛిన్న జడవస్తువు. భోక్త కర్త అనే అహంకారాది బుద్ధిక్షేములతో ఉన్న విజ్ఞానమయ కోశము ఆత్మ కాదు. విజ్ఞానమయ కోశము పైన ఆనందమయ కోశం అని ఒకటి కలదు. అది ఆత్మ అని మరికొందరు తలుస్తారు. అది కూడా అనిత్యమని, ఆనందమయ కోశము కూడా ఆత్మ కాదని రాబోయే శ్లోకాల్లో గురుదేవులు వివరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యోం నమః. తమోగుణం విజృంభించినప్పుడు తనకు ప్రియమైన వస్తువులను పొందినచో ఆనందమయ కోశము వృద్ధి చెందుతుంది. పుణ్యాత్ముల పుణ్యకార్యముల వలన పొందే అనుభవము ఆనంద రూపముగా ఆ ఉపాధులందు స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియము, మోదము, ప్రమోదము అనే ఈ 3 వృత్తులతో కూడిన ఇష్టవర్షు దర్శనమే ఆనందమయ కోశ ఉద్దీపనమునకు హేతువు. జీవుడు ఆనందం అనుభవించటానికి ఈ కోశమే కారణము. ఏదైనా ఇష్టమైన దాన్ని సందర్శించినా ప్రియమైన భావం కలుగుతుంది. దాన్ని పొందినప్పుడు మోదము, దాన్ని అనుభవించినప్పుడు ప్రమోదము కలుగుతుంది.
ఏదైనా ఇష్టమైన దానిని సందర్శించిన ప్రియమైన భావన కలుగుతుంది. దాన్ని పొందినప్పుడు మోదము, దాన్ని అనుభవించినప్పుడు ప్రమోదము కలుగుతుంది. ఈ మూడు సమయాలలో బుద్ధి అంతర్ముఖంగా ఉంటుంది. అప్పుడు ఆనంద స్వరూప ప్రతిబింబము మనస్సును స్పృశిస్తుంది. ఈ అంతర్ముఖ బుద్ధే ఆనందమయ కోశము. ఈ ఆనందము అనుభవించేది కూడా ఆత్మయే. అలాగే ప్రియమైన వస్తువును పోగొట్టుకున్నప్పుడు బుద్ధి బాహ్యమవుతుంది. అందువలన ఆనందం కలగటం లేదు. అనగా తన ఆనందము ఇష్టవస్తు ప్రాప్తి వలన పుడుతున్నది. మహాత్ములకు కోరుకోదగిన ఇష్టవస్తువులు ఏమీ లేనందున వారి ఆనందమయ కోశము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అంతర్ముఖంగా. మరి ఒకసారి చెప్పుకుందాం. మహాత్ములకు కోరుకోదగిన ఇష్ట వస్తువులు ఏమీ లేనందున వారి ఆనందమయ కోశము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అంతర్ముఖంగా. సామాన్యులకు కూడా తమ ప్రమేయమేమీ లేకుండానే ఇష్ట వస్తువులను పొందటం వలన ప్రతిబింబ ఆనందం సంభవిస్తూనే ఉంటుంది. అదేవిధంగా వస్తువు పోగొట్టున్నప్పుడు కూడాను ఈ ఆనందము వస్తువుల వలన వస్తున్నదని అజ్ఞానంతో అనుకుంటున్నాడు గనుక అది స్థిరము కాదు. బుద్ధి వలన పుట్టే ఆనందమే అది. ఈ ఆనందము వస్తువుల వలన వస్తున్నదని అజ్ఞానంతో అనుకుంటున్నాడు గనుక అది స్థిరము కాదు. బుద్ధి వలన పుట్టే ఆనందమే అది. అనగా బుద్ధి ఆ వస్తువుపై ఏర్పరచుకున్న ప్రియభావనే సుఖదుఖాలకు ఆలంబన. ఈ ఆనందమయ కోశము నిద్రావస్థ యందు అధికముగా బయటపడుతుంది. జాగ్రత్త స్వప్న అవస్థల యందు ప్రీతికరమైన వస్తువులు చూసినా, సంఘటనలు జరిగినా, మంచి వార్తలు విన్నా దాని అనుభవిక ఆనందము కొంచెంగానే ఉంటుంది. బుద్ధి ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఆనందం అనుభవించాలని కోరిక పుడుతుంది. నిద్రలో బుద్ధి జీవునిలో లయమై ఏకాగ్రత సిద్ధిస్తుంది. అందువలన బాగా పరిశీలిస్తే గాఢ నిద్రలో ఉన్న మానవుడు తనకు తెలియకుండానే ఏ విధమైన స్వప్నంలో లేకుండానే ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ శయనించి కనపడతాడు. అది సహజ స్వరూపం. నైవాయమానందమయః పరాత్మా సోపాధికత్వాత్ ప్రకృతేర్వికారాత్ కార్యత్వహేతో సుకృతక్రియాయాః వికారసంఘాత సమాహితత్వాత్. 211వ శ్లోకం. ఈ ఆనందమయ కోశము ఉపాధితో కూడి ఉండటం వలన, ప్రకృతి యొక్క వికారముల్లో భాగం అవటం వలన, కేవలం పుణ్యఫలాల వలన వచ్చే ఆనంద వికారాలతో కూడుకున్నది అవటం వలన ఇది పరమాత్మ కానే కాదు. కాబట్టి ఆనందమయ కోశము కూడా అనాత్మయే అని గురుదేవులు విశదీకరిస్తున్నారు. ఆనందమయ కోశము అజ్ఞానమనే ఉపాధితో కూడుకున్నది. పుణ్యకర్మల యొక్క అనుభవ రూపమైన ఆనందంతో కూడినది. తాను చేసిన పుణ్యకార్యములకు తాను భోక్తను, తాను సుఖిని, తాను ఆనంద స్వరూపుడను అనే భావ వికారాలతో జీవుడు ఉంటున్నాడు ఈ ఆనందమయ కోశంలో. ఈ విధంగా ఆత్మను ఆవరించి ఉన్నవే మనం ఇంతవరకు మననం చేసుకున్న పంచకోశములు. కత్తికి వర ఉన్నట్లే ఆత్మకు ఈ కోశములు కూడా. కత్తిని వర కప్పినట్లు ఆత్మను ఈ కోశములు కప్పి ఉంచుతున్నవి. అందువలనే ఆత్మ పరిచ్ఛిన్నుడనే భావన కలుగుతున్నది. నిజానికి ఈ కోశములకు ఆత్మకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆత్మ విలక్షణుడిగానే ఉన్నాడు. కుండలో ప్రతిబింబించే సూర్యునికి కుండకు ఏమీ సంబంధం లేదు కదా. అలాగే ఉపాధి సంబంధమైన ఈ కోశములకు ఆత్మకు ఏ విధమైన సంబంధము అంటగట్టలేము. పంచానామపి కోశానాం నిషేధే యుక్తితశ్రుతేః తన్నిషేధావధి సాక్షి బోధరూపోవశిష్యతే. 212వ శ్లోకం. ఈ విధంగా యుక్తి వలన, విచారణ వలన, వేద ప్రమాణముల వలన పైన చెప్పబడిన పంచకోశములు ఆత్మ కావు అని దూరం చేయటం వలన ఇక చివరకు సాక్షి స్వరూపుడైన పరమాత్మయే మిగులుతున్నాడు. నేతి నేతి, నా ఇతి అని ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము కదా
దీనినే ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అని కూడా అనవచ్చు. పంచకోశములను దూరీకరించగా శూన్యత్వం మిగులుతుందని భావించనక్కర్లేదు. ఎందుకనగా వివాదరహితమైన చైతన్య స్వరూపం అక్కడ ఉన్నది కదా, ఆత్మ స్వయం ప్రకాశమని తెలుసుకున్నాము కదా. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమాత్మతత్వాన్ని గురించి చెబుతున్నారు గురుదేవులు. యోయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నిర్వికారో నిరంజన సదానందస్వవిజ్ఞేయ స్వాత్మత్వేన విపశ్చిత. 213వ శ్లోకం. స్వయం ప్రకాశకుడైన పరమాత్మ ఏ 5 కోశముల కంటే విలక్షణమైన వాడో, ఏ 3 అవస్థలకు అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షి అయినవాడో, నిర్వికారుడో నిరంజనుడో అటువంటి ఆత్మ ఎప్పుడూ ఆనంద స్వరూపుడు, అనగా ఏ ఆధారము అవసరం లేకుండా స్వయంగా తన రూపంతోనే ప్రకాశించేవాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. ఇదే వేదాంత సారం. ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేష్వేతేషు పంచసు సర్వాభావం వినా కించిన్ న పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిము వాస్తవస్తి స్వాత్మనాత్మ విపశ్చిత. 214వ శ్లోకం. హే గురుదేవా, మిథ్య అనే కారణం వలన ఈ పంచకోశములు ఆత్మ కాదని నిషేధించిన తర్వాత నాకు అంతా శూన్యమే కనబడుతున్నది. ఇక ఆత్మజ్ఞానికి తనను తాను తెలుసుకోవటం అంటూ ఏం మిగిలి ఉన్నది? మనం గమనిస్తే ఇక్కడ శిష్యుడు శూన్యవాదాన్ని ప్రకటిస్తున్నాడు. శృతి అంతఃపూర్ణ బహిర్పూర్ణ పూర్ణకుంభైవార్జవే అని ప్రకటిస్తే, శూన్యవాదులు అంతఃశూన్య బహిశూన్య శూన్యకుంభైవాంబరే అని ప్రతిపాదిస్తున్నారు. అంతా శూన్యముగానే ఉంటే ఈ ఆత్మభావన ఎక్కడి నుంచి వస్తుంది? అనగా శూన్యవాదికి ఆత్మతత్వము బోధపడలేదన్నమాట. శిష్యునికి పంచకోశములు ఆత్మ కాదని అవగతం అయింది, కానీ ఆత్మస్వరూపాన్ని పొందే మార్గం కనపడలేదు. ఇక్కడ గురుదేవులకు ఉదాహరణ చెప్తున్నారు. దీపం చే చీకటి పోయినంత మాత్రాన సరిపోదు, తగినంత వెలుతురు కావాలి. అలాగే అనర్థ నివృత్తి, ఆనంద ప్రాప్తి రెండూ అవసరమే. నిధి కొరకు భూమిని తవ్వేవాడు కేవలము అడ్డం తొలగించడం చాలదు కదా, ఆ నిధిని అనుభవించడమే కదా లక్ష్యము. అదేవిధంగా కేవలం పంచకోశముల ఆవరణ తొలగించాలదు. పరమాత్మ ప్రాప్తిచే అపరిమితమైన ఆనందమును పొందవలెను. ఆ విధంగా శూన్యవాదుల నిరాకరణ అద్వైత సిద్ధాంతం చేయుచున్నది. కాబట్టి పంచకోశ నిరాకరణ మూలంగా సాక్షి జ్ఞానం మిగులుతుంది సాధకునికి. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, సత్యముక్తం త్వయా విద్వన్ నిపుణోసి విచారణే అహమాది వికారాస్తే తదభావో యమప్యసు. 215వ శ్లోకం. ఓ శిష్య, ఓ విద్వాంసుడా, నువ్వు నిజము చెప్పావు. బ్రహ్మత్వ విచారణ సాధనలో నీవు నేర్పరవుతున్నావు. నేర్పరవుతున్న కొద్దీ అహంకార మమకారాది వికారములు ఎట్లు సాధకుడికి గోచరమవుతున్నాయో, ఆత్మజ్ఞాన విచారణ వలన ఈ అహంకార మమకారములనేవి కల్పితములని కూడా సాధకుడు నిర్ధారించుకోగలుగుతున్నాడు. అహంకార మమకారములు కేవలం భావనలు మాత్రమే. అవి అనుభవిస్తున్న వాడిని చూసి ఆ అనుభవించడం అనే దశ దాటి వాటిని మిథ్యా అని తెలుసుకున్నవాడు సూక్ష్మబుద్ధి కలవాడని తెలుసుకో. ఇంకొకసారి, అహంకార మమకారములు కేవలం భావనలు మాత్రమే. అవి అనుభవిస్తున్న వాడిని చూసి ఆ అనుభవించడం అనే దశ దాటి వాటిని మిథ్యా అని తెలుసుకున్నవాడు సూక్ష్మబుద్ధి కలవాడని తెలుసుకో. ఎవరి చేత ఏది అనుభవింపబడుతున్నదో దాన్ని మాత్రమే వాడు సాక్షిగా ఉంటున్నాడు. తాను అనుభవించని విషయములలో సాక్షిగా ఉండజాలడు. ఇది లోకవిదితమే. అందువలన దేనికి సాక్షిగా లేకుండటం అనే దశ ఆ అనుభవముల విషయముల కర్తృత్వ భోక్తృత్వ భావాల నుండి, తద్వారా పుణ్యపాప కర్మల నుండి జీవుని విముక్తిని చేయగలుగుతుంది.
ఉదాసీనుడైన యోగి తనను చూడవచ్చిన జీవుల మనోభావాలకు చెల్లించక ఎలా నిర్వికారుడై సాక్షిగా ఉంటాడో అలాగే ఆత్మ కూడా జీవుల మూడు అవస్థలయందు చేసే కర్మలకు ఏ వికారము పొందక సాక్షీభూతమై ఉంటుంది. ఆత్మ కేవలం సాక్షిగా దేహం అనుభవించే అన్ని వికారాలను చూస్తూ ఉంటుంది. అదే పరమాత్మ, అంతరాత్మ, సర్వసాక్షి. పురుషుడు బాల్య కౌమార యవ్వన దశలలో చేసిన అన్ని చేష్టలను చూస్తూ వార్ధక్యంలో వాటిని నెమరు వేసుకోవటం అనే ఆలోచనల వలన ఆత్మయే సాక్షి. ఆత్మకు తోడు వేరెవరూ లేరు. ఆత్మ వేరొక దానిపై ఆధారపడలేదు. నిర్వికార చైతన్య తత్వమే ఆత్మ, పరమాత్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ లక్షణాలను మరింత వివరిస్తున్నారు గురుదేవులు. అసౌ స్వసాక్షికో భావే యాతస్వేనానుభావతే అతః పరం స్వయం సాక్షాత్ ప్రత్యగాత్మానచేతరః. 218వ శ్లోకం. ఏ కారణం వలన సాధకునకు ఈ సాక్షితత్వం అలవాటుపడి ఉదాసీనంగా ఉండగలుగుతున్నాడో అతడు పరమాత్మ తప్ప వేరొకడు కాదు. అనగా లోపల ఉన్న ఆత్మయే స్వయముగా సర్వసాక్షి. ఆత్మ కన్నా వేరొకడు లేడు. శిష్య, ఎవరైతే జాగ్రత్త స్వప్న సుషుప్తులందు అంతరాత్మ రూపంలో ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశిస్తూ నేను నేను అని అనేక విధాలుగా వికారాలు చెంది ఉన్న మనో బుద్ధి అహంకార చిత్తములను చూస్తున్నాడో, నిత్య ఆనంద స్వరూపంతో హృదయమునందు వెలుగొందుతున్నాడో అతడే నీవుగా తెలుసుకో. నేను అనే శబ్దము పై చెప్పిన దానికన్నా అధికము కాదు. పరమాత్మను నీవుగా గ్రహించడమే అత్యుత్తమ భావన. దేవుడు ఉన్నాడా అని శంకించేవారు తమలో తాము తప్పక చేసుకోవలసిన విచారణ ఇది. స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము, కారణ శరీరములు ఉన్నాయని విచారిస్తే గాని తెలియదు. తెలిసిన తర్వాత ఈ అంతుచిక్కని ప్రక్రియ ఎలా జరుగుతున్నదో తెలుసుకోవాలనే జిజ్ఞాసలో ఉండే దేవుడు ఉన్నాడో లేదో సాధకునకు తెలియబడుతుంది. అలాంటి విచారణ వల్లనే దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆ దేవుడు ఎక్కడో కాదు, తన చైతన్యంలోనే ఉన్నాడని అవగతం అవుతుంది. పోగా పోగా తన చైతన్యంలోనే కాదు, ఎక్కడ చైతన్యం ఉంటే అక్కడంతా ఉన్నాడని, అదే సమిష్టి తత్వం అని తెలుసుకున్నవాడే ముక్తుడు. వాడే నేను, వాడే నేను అని నిరంతరం ఉండే జ్ఞానమే సోహం భావ రహస్యం. ఘటోదకే బింబతమర్కబింబం ఆలోక్య మూఢో రవిమేవ మన్యతే తజ్జాచిదాభాసముపాధి సంస్థం భ్రాంత్యాహమిచ్చేవ జడోభిమన్యతే. 220వ శ్లోకం. తెలివి తక్కువ వాడు కొండలో నీటిలో సూర్యబింబాన్ని చూసి సూర్యునిగానే అనుకుంటాడు. అదేవిధంగా మందబుద్ధి కలవాడు ఉపాధిలో ఉండే కూటస్థుని అనగా చైతన్యము గ్రహింపక ఉపాధిలో ఉన్న చిత్త అహంకారాలనే తానుగా భావిస్తూ తనను తాను పరమాత్మగా భావింపక తాను వేరనే అభిప్రాయం కలిగి ఉంటాడు. నిజానికి ఉపాధిలో ఉండే దేహాది అహంకారములు తానే అయితే అవి స్వయం ప్రకాశములై ఉండాలి కదా. చైతన్యము లేక పై చెప్పినవేవి వాటి పనులు అవి చేసుకోలేవు కదా. కొండలోని సూర్యుడే అసలైన సూర్యుడు అయితే ఆ కిరణాలు ఏవి, వాటి తాపం ఏది? ఇక్కడ జడుడు అనగా జ్ఞానశూన్యుడు అని అర్థం. ప్రాపంచిక విషయములలో ఈ అజ్ఞానం లేకపోవచ్చు. పండితుడినని ప్రశంసలు పొందవచ్చు, భాగవతోత్తముడని పేరు పొందవచ్చు. కానీ వేదాంత పరిభాషలో ఆ విషయాలు తెలియకపోతే జడుడే. అద్దంలో కనిపించే ముఖాన్ని ముఖమనే అంటాము, కుండలో సూర్యుని సూర్యుడనే అంటాము. అదేవిధంగా ఏదైనా గుర్రం బొమ్మ కనబడితే గుర్రం అనే అంటాము. కానీ అవి ఏవి నిజం కాదు. అంతఃకరణమే బింబరూపం దాల్చి బింబమైంది. మన నేత్రజ్ఞానము అంతఃకరణంలోని ప్రవేశించి ఆ బింబము నేను అని చెబుతున్నది. అంధుడు అద్దం ముందు నిలబడినా అది తాను అని చెప్పలేడు. ఎందుకంటే ఆ బింబమును అంతఃకరణమునకు చూపించే నేత్రదృష్టి లేకపోవటం వలన. అంత మాత్రం చేత ఆ అంధుని బింబము అద్దంలో కనబడటం లేదని కాదు కదా.
ఇది బింబ ప్రతిబింబముల రహస్యం. బింబము ప్రతిబింబము కన్నా వేరు కాదని, జీవుడు పరమాత్మ కన్నా వేరు కాదని తెలిపే సూక్ష్మజ్ఞానం. ఇంకొక సూక్ష్మగ్రాహ్య దృష్టాంతరం చెబుతున్నారు గురుదేవులు, మనకు సులభంగా గ్రాహ్యం అవటానికి. ఘటము జలముతో, చిదాభాసుని కూటస్థునితో పోల్చి చెబుతున్నారు. ఈ శరీరమును ఘటముతో పోల్చితే అందులో ఉండే అంతఃకరణము జలము అనుకోవచ్చు. ఘటములోని ప్రతిబింబము చిదాభాసుడైతే బింబము కూటస్థుడు అనగా జీవుడు. ఘటము జలము ప్రతిబింబము, శరీరము బుద్ధి ఆత్మ ప్రతిబింబము అనగా జీవుడు. ఈ విధంగా తెలుసుకోవాలి. బుద్ధిమంతుడు ఘటమును జలమును, ఘటములోని సూర్య ప్రతిబింబమును ఎలా పట్టించుకోడో, ఈ మూడింటిని వదిలి విలక్షణంగా ఉన్న సూర్యుడిని ఎలా తెలుసుకుంటున్నాడో, అలాగే జ్ఞాని దేహము బుద్ధి అంతఃకరణము అనే ఈ మూడింటిని ప్రకాశింపజేసే స్వయం ప్రకాశమానమైన పరమాత్మ ఉన్నదని తెలుసుకోగలుగుతున్నాడు. ఈ విధంగా బింబం వంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు. ఓం శ్రీ గురుభ్యో నమః. విశేష సాధనతో శరీరమును బుద్ధిని ఆత్మ ప్రతిబింబమును విడిచిపెట్టి బుద్ధి అనే గుహలో ఉంటున్న పురుషుడు సర్వప్రకాశకుడు, సత్ అసత్తులకు విలక్షణమైనవాడు, సర్వదర్శి అయిన పరమాత్మను తెలుసుకుని ముక్తుడవుతున్నాడు. బింబమనే పరమాత్మ స్వరూపం ఏ విధంగా తెలుసుకోవాలో గురుదేవులు చెబుతున్నారు. కుండలో జలము, జలములో సూర్యుని ప్రతిబింబము వేరువేరుగా ఉన్నవి కదా. అలాగే శరీరము, అందులో బుద్ధి, బుద్ధిలో ప్రతిబింబ రూపంలో జీవుడు, దానికి అధిష్టానమైన చైతన్య స్వరూపుడు అయిన కూటస్థుడు కూడా వేరుగా ఉన్నారు. ఈ కూటస్థునకు పరమాత్మకు భేదము లేదు. ఈ విషయం అవగాహన అయితే శరీరం బుద్ధి ప్రతిబింబ రూపుడైన జీవుడు తాను కాదని అవగతం అవుతుంది. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిర్శూన్యం అనన్యమాత్మానః విజ్ఞాయ సమ్యగ్ నిజరూపమేతత్ సమాన్విపాప్మా విరజో విమృత్యుః. 223వ శ్లోకం. ఎల్లప్పుడూ ఉండేవాడు, సర్వవ్యాపకుడు, అన్ని చైతన్యములందు ఉండేవాడు, మిక్కిలి సూక్ష్మస్వరూపుడు, లోపల బయట అనే భేదం లేకుండా అంతటా ఉండేవాడు, స్వస్వరూపమునే నేనుగా తెలుసుకున్నవాడు అయిన పురుషుడు రజోతమో గుణములకు అతీతుడై మృత్యువును అధిగమించినవాడు అవుతున్నాడు. కేవలం సత్వగుణంతో తమో రజగుణాలను నశింపజేసుకున్న సాధకుడు బ్రహ్మప్రాప్తికి దగ్గరగా అవుతున్నాడు. అతను మృత్యువును దాటి, అనగా మృత్యుభయం లేనివాడై అమృతత్వమును పొందినవాడై క్రమముగా సత్వగుణాన్ని కూడా హరింపజేసుకుని బ్రహ్మమే అవుతున్నాడు. అలాంటి సాధకుడు దుఃఖరహితునిగా, ఆనందమయుడిగా బ్రహ్మజ్ఞాని అయి ఉంటాడు. అలాంటి వాడికి ఎవరి వలన, ఏ కారణము చేత, ఏ స్థలములో అయినా భయపడే ప్రశ్న ఉత్పన్నము కాదు. అంతేకాదు, అట్టి ముముక్షు వలన ఎవరికీ హాని కలుగదు. కాబట్టి ఎవరికైనా మోక్ష మార్గంలో ప్రయాణించాలనే కోరిక ఉంటే సంసార బంధ విముక్తి తప్ప వేరే మార్గము లేదు. నిజరూపం తెలుసుకున్నవాడు ఉండే స్థితిని గురుదేవులు చెబుతున్నారు. నిజరూపం తెలుసుకున్న మహానుభావుడు శోకమోహములు లేనివాడై ఘనీభవించిన ఆనందముద్దవలే విజ్ఞాన దృష్టి కలవాడై భయరహిత స్థితిని పొందుతున్నాడు. అదే ద్వైతరహిత అభయస్వరూపం. తాను ఎల్లప్పుడూ ఇతరులకు హితము చేసే గుణం పెంపొందించుట వలన ఇతరులు ఇతను చూసి భయపడవలసిన అవసరం కలగదు. అందువలనే మహర్షుల ఆశ్రమంలో పరస్పర విరుద్ధములే జంతువులు కూడా అన్యోన్యంగా ఉండేవని చెప్పుకుంటారు. మోక్షమును పొందగోరేవాడు తన యథార్థ స్థితిని తెలుసుకోవాలి. మోక్షమును పొందగోరేవాడు తన యథార్థ స్థితిని తెలుసుకోవాలి. అప్పుడే సంసార బంధాల నుండి విడివడగలడు. కాబట్టి సంసార బంధ విమోచనకు స్వస్వరూప దర్శనమే మార్గము, వేరొక మార్గము లేదు. ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థములలో మొదటి 3 ఏ ఉపాసనల చేతనైనా, ఏ కర్మల వలనైనా పొందవచ్చును. కానీ ముముక్షుత్వము ఈ మూడింటికి అవతల ఉన్నదై కేవలం ఉపాసనల వలన సిద్ధించదు. అది నిరవధిక ఆనందము.
పరమభక్తుడైన ప్రహ్లాదునికి కూడా రాజ్యపాలనానంతరము సాక్షాత్తు భగవంతుడే సాక్షాత్కరించి ముక్తి మార్గం బోధించినట్లు ఇతిహాసములు చెప్తున్నాయి. జ్ఞానమనగా తన స్వస్వరూపమును తాను తెలుసుకోవటం. ఇదే మోక్ష మార్గం. గురుముఖంగానే ఈ స్వస్వరూపం అవగతం అవుతుంది. సాధన ద్వారా స్వానుభవంతో అది గట్టిపడుతుంది. వేరు మార్గం లేదు. కోటి గ్రంథములు చదివినా, అనేక సంవత్సరాలు తపస్సు చేసినా ముక్తి కలగదు. పురాణాల్లోని రాక్షసులందరూ వేల సంవత్సరాలు తపస్సు చేసిన వారే కదా. అదే జ్ఞానమార్గము యొక్క ఆధిక్యత. రాజకుమారుడు తన నిజస్వరూపం తెలియక పల్లెటూరి వారితో సంచరిస్తున్నప్పుడు తాను పల్లెవాడిననే అనుకుంటాడు. ఎవరైనా నీవు రాజకుమారుడు అని తెలియజెప్పగానే అతనిలో రాచరిక లక్షణాలు గోచరిస్తాయి. అలాగే గురువు ద్వారా తన రూపమును కనుగొన్నవాడు మోక్ష సామ్రాజ్యానికి అర్హుడవుతాడు. అందువల్లనే త్రిమూర్తుల కన్నా గురువే పరమదైవం. స్వస్వరూప జ్ఞానం గురించి వివరిస్తున్నారు గురుదేవులు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి. గండవరం ప్రభాకర్ రావు. నమస్కారం.